కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరావు అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అంబర్పేటలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం హనుమంతన్న ఎంతో పోరాటం చేశారన్నారు. తెలంగాణలో కులగణన చేసినట్టు దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేను పుట్టిన గడ్డలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు అన్నారు. మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే ఆడిటోరియం ఏర్పాటు చేయాలనేది నా కోరిక అన్నారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ రాములు నాయక్, సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు దళితులకు సంబంధించిన కేటగిరేషన్ 30-40 సంవత్సరాలుగా ఉద్యమాల పేరు మీద హక్కు కోసం కొట్లాడుతున్న ఈ అంశాన్ని ఈరోజు చట్ట రూపంలో తెచ్చి ఆ చట్టం చేసే సబ్ కమిటీ సభ్యుడిగా ఇవాళ తెలంగాణలో అమలు చేసుకుంటున్నామనే మాట మనం చేస్తున్నా. అంతేకాదు రాహుల్ గాంధీ గారి ఆలోచన వరకు ఏదైతే జాతి జరగాలని దేశవ్యాప్తంగా కుల సర్వే జరగాలని కోరుతుండో తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు కావచ్చు, బలహీన వర్గాల శాఖ మంత్రిగా నేను, పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు అందరం కూడా సహచర కేబినెట్ తోటి కలిసి ఈరోజు తెలంగాణ కుల సర్వే చేసుకున్నాం, దాన్ని చట్టం చేసుకున్నాం, కేబినెట్ ఆమోదం చేసినాం. గవర్నర్ గారి ఆమోదంతో ఏప్రిల్ 8వ తేదీ నాడు రాష్ట్రపతి గారికి పోయింది. తప్పకుండా త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు విద్యా ఉపాధి అవకాశాల్లో వస్తాయనేటువంటి ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. తప్పకుండా రావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పెద్దల హనుమంతరావు గారు, విశ్వనాథ్ గారు నాకంటే ముందు వక్తలందరూ కూడా అంబేద్కర్ గారి ఆరాటము పోరాటము ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి చెప్పినారు. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, ఈ దేశంలో మనం ఇంత స్వేచ్ఛగా ప్రజాస్వామికంగా మనం ఇలా బతుకుతా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సుదీర్ఘమైన పరిపాలనలో ప్రజాస్వామికంగా ఉండేటువంటి సంస్థలు ఎప్పుడు విధ్వంసానికి గురికాలే, ప్రజాస్వామిక సంస్థలు దుర్వినియోగపరచలే. ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ సిబిఐ, ఈడీ లాంటి సంస్థల్ని తమ అనుబంధ సంస్థలుగా చేసుకొని రాజకీయాన్ని మార్చాలి. ఇస్ బార్ 400 అని రాజకీయ మార్పును కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు తగిన గుణపాఠం ఇచ్చినప్పటికీ రాజకీయంలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. రాజ్యాంగానికి ప్రమాదం చేసేటువంటి పరిస్థితుల్లో మనం అందరం రాజ్యాంగాన్ని రక్షించుకుంటే తప్ప ఆనాడందరం కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేకపోయినాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వతంత్ర ఉద్యమం చేస్తే చాలా మంది దేశ ఐక్యత కొరకు స్వతంత్రం కొరకు ప్రాణాలు అర్పించినారు. బడుగు బలహీన వర్గాలు బడుగు ఎస్సీ బీసీలు అందరు కోరిండ్రు. హనుమంతన్న నువ్వు మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టినవు. 2008లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, అదేవిధంగా అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్, మోషినా కిద్వాయితో నువ్వు పెట్టించిన 2008లో. కానీ అక్కడ ఎందుకు పెడతామన్నా, ఈడ పెట్టమన్నారు. నాకు సంతోషం అనిపించింది. ఎన్ని రోజులు ఓల్డ్ సిటీ తిరగాలి, నేను పుట్టిన పేరు పుట్టిన గడ్డ అదేవిధంగా ఈడ పెట్టడం జరిగింది. దానికి నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేశాను. అయ్యా, బతుకమ్మకుంట ల్యాండ్ గ్రాబర్స్ అమ్మేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలు మా అక్క, మా పెద్దమ్మలందరూ ఈడ బతుకమ్మ ఆడేది, దాన్ని కూడా కబ్జా అంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ చెప్తున్నా. ఇమీడియట్ గా చేశాడు. ఇవాళ అది పార్క్ అవుతున్నది. అదే కవిత గారు బతుకమ్మ అని యావత్ భారతదేశంలో ఆడింది. కానీ హైదరాబాద్ లో అంబర్పేట ఉన్న బతుకమ్మ కుంటను కాపాడలే అంటే వాళ్ళే ఉన్నారు. ల్యాండ్ గ్రాబరే వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఏదైనా ఇవాళ అయింది. ఇవాళ నాది కోరిక పూరైంది. ఇంకొకటి ఉన్నది. ఇప్పుడే మా మిత్రుడు చెప్పిండు, ఏది శ్రీనివాస్ గౌడ్ ఏమన్నాడు, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నావు. దాంతో పాటు నాకు ఒక ఆలోచన ఏమొచ్చింది, అక్కడ గౌతు లచ్చన్న పేరు మీద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కోట్లు శాంక్షన్ అయింది. మొహమ్మద్ ఆజం సరెండర్ చేసిన భూమి, దాన్ని ఇవాళ కొందరు కబ్జా చేయాలని ప్రయత్నం. అదొక్కటి అయిపోతే అక్కడ ఒక ఏది
ఓబీసీ వాళ్ళ గురించి, బడుగు బలైన వర్గాల నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలని ఉన్నది. నేను ఎలక్షన్ ముందు కూడా ముఖ్యమంత్రి గారిని పోయినా, నా తమ్ముడు పొన్నం ప్రభాకర్ ఇవాళ సిటీ మినిస్టర్ అయిండు, తప్పనిసరిగా దాన్ని చేస్తే అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏది పెళ్లి అనుకో, బర్త్డే అనుకో, మీటింగ్లు అనుకో, లైబ్రరీ కూడా అవుతుంది. చిన్న చిన్న పేదవాళ్లకు, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని కోరుతున్నా. అది ఒక్కటి చేయాలి. ఇంకోటి కూడా మా శ్రీనివాస్ గౌడ్ అన్నాడు, ఏది సావిత్రి పూలే, అది కూడా పెడతారా బాబు? ఇది చేసినా చేయనా తప్పనిసరిగా. ఎందుకంటే చదువుకుంటేనే భవిష్యత్ అని అన్నాడు. 18th సెంచరీలో తను చదువుకొని భార్యతో చదువు పెట్టి స్కూల్ పెట్టిన ఘనత ఉన్నది. నేను మహాత్మా జ్యోతిరావు పూలే అని